ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. దాంతో ఇక్కడ ఏం చేసుకొచ్చారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఇది తీసుకుని వచ్చాడు. దాని మీదన ఎవరో తెలుగుదేశం పార్టీ అభిమాని అయినటువంటి రైతే కోర్టులో కేసేసాడు. ఏది ఎన్జీటీలో పర్మిషన్ లేకుండా కడుతున్నాను. ఎన్జీటీ ఆపేయమంది, పట్టించుకోలే జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆర్డర్ వేసింది, కేంద్ర ప్రభుత్వం ఆపేయమంది, పట్టించుకోలే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దాదాపు 2,500 కోట్ల దాకా ఖర్చు పెట్టాడని నిన్న నిమ్మల రామానాయుడే చెప్తున్నారు కదా. 900 కోట్లు ఎంతటికో బిల్లులు అప్పట్లో ఇచ్చారు. టోటల్గా 2,400 కోట్ల పనులు నడిచినాయి అక్కడ. అంటే అంత నిశ్శబ్దంగా చేశాడు, ఎక్కడ ఆర్భాటం లేకుండా. అది పెద్దిరెడ్డి చెప్పాడు. అనుమతులు నేను చెప్పాను కదా, అనుమతులు తీసుకునేటట్టయితే కనుక ఏ ప్రాజెక్ట్ కట్టలేము మనం, భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టలేము. ఎందుకంటే అనుమతి ఏంటి, ముందు నీకు జల హక్కు ఇవ్వాలి. ఆ హక్కు ఇవ్వాలంటే పైన నిబంధనలన్నీ ఏది పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంత వస్తుంది తర్వాత అన్నప్పుడు, ఈ అనుమతి అడిగినప్పుడు ఏం చెప్తాం మనం, ఇంత 600 టీఎంసీలు వృధా పోతున్నాయి అనగానే, ఇప్పుడు రేవంత్ ఏమంటున్నాడు అసెంబ్లీలో, 600 వాళ్ళకి వృధాగా పోతున్నాయి అన్నారు కదా, మాకు 400 మేము తీసుకుంటాం మాకేమన్నా అంటున్నాడు. మేము మొదటి నుంచి దెబ్బతిన్నాం కదా అని చెప్పేసి. లేకపోతే కేసీఆర్ ఏమన్నాడు, 50-50 ఇచ్చేయండి అన్నాడు, నీళ్లు 70-30 ఇవ్వండి అన్నాడు కేసీఆర్. తర్వాత 50-50కి వచ్చాడు. ఇప్పుడు రేవంత్ ఏం చెప్తున్నాడు, అట్టట్టయిగా ఏది 299కి ఒప్పుకున్నాడు అంటున్నారు. ఒప్పుకోవడం కాదు, అది రూల్లో ఉంది, అది ఒప్పుకోనన్నాడు కేసీఆర్. 500-500గా 50-50 కావాలన్నాడు కనీసం. అంటే అక్కడ ఏం చేస్తుంది, ఇప్పుడు నీకు నీళ్ళు ఇక్కడ మా దగ్గర సముద్రంలో పోతున్నాయండి, గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు, కాబట్టి మేము ప్రాజెక్టులు కడుతున్నామని మనం అనగానే, ఎలాగో పోతున్నాయి అంటున్నారు కదా, మేము కూడా కట్టుకుంటాం, మాకు కూడా హక్కు ఇచ్చేయండి అని అడుగుతారు. నష్టపోతాం కదా మనము. ఇప్పుడు వాళ్ళందరికీ ఎగువను ఉండేటటువంటి వాడికి వరదల ప్రాబ్లం లేదు, మనకి వరదల ప్రాబ్లం ఉంది. ప్రతి ఏడాది 3 పంటలు 1 పంట పోతుంది, 2 పంటలు పోయే సందర్భం కూడా ఉంది. కాబట్టి బాధితులం మనం, కాబట్టి హక్కు మనకు ఉందంటాం. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోరు.